ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. మెరుపు కలలు జస్ట్ ఏ మినిట్, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏంటి వాసు ఇలా వచ్చా? ఏమైనా మాట్లాడాలా? అవును నిత్య, న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం మాట్లాడాలి. ఏంటి చెప్పు, నీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ప్లాన్స్ ఉన్నాయా? అది కాదు నిత్య, ఇంత పెద్ద ఈవెంట్ని తనొక్కతే హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. అందుకని ఒక సపోర్ట్ టీమ్ని సెట్ చేస్తే తనకు ఈజీ అవుతుంది. నేను ఇందాకే చెప్పాను కదా వాసు, సపోర్ట్ టీం ఇవ్వడానికి మ్యాన్ పవర్ లేదు. సంయుక్త ఒక్కతే కొంచెం వర్క్ లేకుండా ఖాళీగా ఉంటుంది. ఇది కూడా చేయకపోతే రేపు పైనున్న వాళ్ళు సమాధానం అడిగితే నేనేం చెప్పాలి? తనెప్పుడు తన పర్సనల్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేస్తుంది, కానీ ఆఫీస్ వర్క్ మీద ఎఫిషియెంట్ గా ఉండడం లేదు. యాజ్ ఎ మేనేజర్ గా నువ్వు అడగలేవు, మరి ఎలా చెప్పు? అసలు ఏం మాట్లాడుతున్నావు నిత్య? తను పర్ఫార్మెన్స్ చేయకపోవడం ఏంటి? ఉన్న వాళ్లలో తను మాత్రమే కరెక్ట్గా వర్క్ చేస్తుంది. తన పర్సనల్ ఇష్యూస్ వల్ల వర్క్ డిలే అవ్వడం లేదు కదా. తను ఆఫీస్ వర్క్ ఫినిష్ చేస్తుంది కదా. నీకు అర్థం కావడం లేదు వాసు. తన టైమింగ్స్ కానీ లీవ్స్ కానీ సరిగ్గా లేవు. అది నీకు చెప్పినా అర్థం కాదులే. నాకంతా అర్థం అవుతుంది నిత్య. నిత్య, మనది 9 to 5 జాబ్ కాదు కదా. 24/7 అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు ఫీల్డ్కి పిలిచినా వెళ్ళాలి. అలాంటప్పుడు తన పర్సనల్ వర్క్ అని టైం తీసుకుంటే తప్పేంటి? చూడు వాసు, ఈ ఈవెంట్ విషయంలో తనకి ఎక్స్ట్రా పర్సన్స్ ని అలర్ట్ చేయడం కుదరదు. అయినా ఇంత చిన్న ఈవెంట్ చేయలేకపోతే రేపు పెద్ద పెద్ద అసైన్మెంట్స్ తన నమ్మి ఎలా ఇస్తాం? ప్రతిసారి నీ హెల్ప్ తీసుకొని చేస్తానంటే ఎలా? ఎన్ని రోజులు నువ్వు ఇలా సపోర్ట్ చేస్తూ కాపాడతావు? తను చేసే పనులు నువ్వే 90% చేస్తావు. క్రెడిట్ మాత్రం తనకిస్తావు. ఇప్పుడు కూడా తన గురించి తను చెయ్యలేదని ఎక్స్ట్రా టైం అడుగుతున్నావు. సపోర్ట్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసే వాళ్లను మన ఛానల్ ఎక్కువ రోజులు భరించలేదు. అర్థం చేసుకోవాసు. నిత్య, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. తను ఎప్పుడూ ఎవ్వరి మీద ఆధారపడదు. తను ఏది చేసినా ఇండివిజువల్గానే చేసేది. ఇంకా నా సపోర్ట్ అంటావా? అది పర్సనల్. తనకు ఏ ఇబ్బంది ఉన్నా అది నా ఇబ్బందిలా ఫీల్ అవుతాను. తను నన్ను అడగకపోయినా నేను తనకి హెల్ప్ చేస్తాను. కానీ ప్రొఫెషనల్గా తను మనందరికన్నా ఎఫిషియెంట్, ఇంక్లూడింగ్ యూ. నీకన్నా తను చాలా ఎఫిషియెంట్. ఓకే? నిత్య, కంట్రోల్ కంట్రోల్. నువ్వు కోపం తెచ్చుకోకూడదు. కోపం తప్పించాలి. వాళ్ళను డిస్టర్బ్ చేయాలి. వాళ్ళు ఆ డిస్టర్బెన్స్ ని వాడుకొని వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. జస్ట్ ఫోకస్. గారిని ఎవరు వెళ్ళి అడగమన్నారు నాకు సపోర్ట్ టీం కావాలని? నేనేమైనా చెప్పానా? నేను చేయలేను బాబు, నాకు కొంచెం హెల్ప్ చేయమని. ఈయన్ని వెళ్ళి అడగడం, ఆవిడేమో
అసలు ఆయన గారి సపోర్ట్ లేకుండా నేనేం చేయలేనన్నట్టు మాట్లాడ్డాం. ఛ! నాకు సంబంధం లేకుండా నా గురించి వర్క్ చేయలేనని ఆ డిస్కషన్ ఏంటి అసలు? చూడు, నువ్వేం కంగారు పడకు. నీకు సపోర్ట్గా మేమంతా ఉన్నాం. మనం అందరం కలిసి చూసుకుందాం. శ్రీను, మేడం మేడం కాఫీ కావాలా మేడం? అక్కర్లేదు. ఇక్కడెవ్వరు సహాయాల కోసం ఎదురు చూడడం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకోగలరు. నా పని నేను చేసుకోగలను. బియ్యపు గింజిచ్చి బిర్యానీ తిన్నట్టు పని చేసేదేమో నేను, కష్టపడేది నేను. హ, సొంతంగా ఏం చేయలేనని మాటలు. అలాంటి మాటలు అవసరమా నాకు? ఈ రోజు నుండి నా పని నేను చేసుకోగలను. నా మీద జాలిపడి నాకు ఎవ్వరూ సహాయం చేయనక్కర్లేదు. అర్థమైందా? హే, సార్ వెళ్ళిపోతున్నారు, పిలవండి సార్. నేను చూస్తున్నాగా. సరే సరే. హలో హలో, అరే చెప్తుంటే విను. హలో హలో హలో. సార్ మీరు భలే సూపర్ సార్. ఫోన్ లేకుండా భలే మాట్లాడుతున్నారు. నీకు అలా అనిపించిందా? అవును సార్. ఏమన్నావు? అది సార్ వద్దు సార్. బాగా మాట్లాడానా? బాగా మాట్లాడాను సార్. ఆ? అమ్మో. వెళ్ళు. అలాగే సార్. అక్కడేం లేదమ్మా. ఏం కాలేదు, ఏం లేదమ్మా, ఏం కాలేదు. నువ్వు ఇక్కడే ఉన్నావు.